షార్ట్ స్టూడియోకి స్వాగతం. ఇవాళ మనం 2023లో రిలీజ్ అయిన లవ్ స్టోరీ సప్తసాగరాలు దాటి పార్ట్ ఏ రీక్యాప్ చూద్దాం. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రక్షిత్ శెట్టి నటించారు. స్పాయిలర్స్ అహెడ్. మూవీ ఓపెనింగ్లో మను ఒక ఖరీదైన కారులో తన లవర్ ప్రియాతో కార్ స్పీడ్గా నడుపుతూ తీసుకెళ్తాడు. దీంతో కోప్పడిన ప్రియ కారు ఆపి కార్ ఖరీదు అడుగుతుంది. ఇంత ఖరీదైన కార్ జాగ్రత్తగా నడపమని, మను జీతం కేవలం 12,000 ఒకవేళ కార్కి ఏదైనా అయితే కొత్త కారు కొనడానికి 80 ఏళ్ళు పడుతుందని అంటుంది. ఇక్కడే ప్రియాకు మను పైన ఉన్న ప్రేమ అర్థమవుతుంది. మనుని స్థాయిని బట్టి కాకుండా కేవలం మనస్ఫూర్తిగా ఇష్టపడుతుందని అర్థమవుతుంది. ఇక క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి వస్తే, మను శంకర్ గౌడ అనే బిజినెస్ మ్యాన్ ఇంట్లో కార్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ప్రియ కాలేజీలో చదువుతూ కాంపిటీషన్స్లో పాటలు పాడుతూ ఉంటుంది. తన వాయిస్ విని ఒక మ్యూజిక్ డైరెక్టర్ భార్గవ్ తనను కలవమని విజిటింగ్ కార్డ్ ఇచ్చి పంపిస్తాడు. మను, ప్రియ ఇద్దరు పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వకుండానే ఇల్లు చూద్దామని వెళ్తారు. కొన్ని ఇల్లులు చూసి ఏది సెలెక్ట్ చేయకుండా వచ్చేస్తారు. వారికి ఎప్పటికైనా ఒక సొంత ఇంటిలో ఉండాలనే డ్రీమ్ ఉంటుంది. ప్రియ చిన్నప్పుడు తాను పెరిగిన ఊరు మంగళూరుకి వెళ్తుంది. మనుకి కాల్ చేసి ఇలా సిటీలో కాకుండా ఒక సముద్రం బీచ్ పక్కన ఇల్లు ఉంటే చాలా బాగుంటుందని అంటుంది. మను కూడా బీచ్ దగ్గర ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుందోనని శంకర్ గౌడ దగ్గర మేనేజర్గా చేసే ప్రభుని అడుగుతాడు. ప్రియ ఊరు నుండి తిరిగి వచ్చి మూవీ చూడడానికి టికెట్స్ తీసుకుంటుంది. కానీ మను పని ఉండడంతో లేట్ చేస్తాడు. దీంతో ప్రియ కాల్ చేసి త్వరగా రమ్మని తిడుతుంది. కట్ చేస్తే ఒక కార్ తీసుకొని చాలా స్పీడ్గా బయలుదేరుతుంది. అలా వెళ్తున్నప్పుడు రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని వేగంగా గుద్దేస్తుంది ఆ కార్. కట్ చేస్తే ఆ యాక్సిడెంట్ చేసింది శంకర్ గౌడ కొడుకు ప్రీతం అని తెలుస్తుంది. అతన్ని ఎలా అయినా ఈ కేసు నుండి తప్పించాలని ప్రీతం తల్లి ప్రయత్నిస్తుంది. దీంతో ఆ ఇంటి మేనేజర్ అయిన ప్రభు మనుని ఈ యాక్సిడెంట్ తానే చేసినట్టు ఒప్పుకోమని అడుగుతాడు. అందుకు గాను 15 లక్షల డబ్బు ఇస్తానని అంటాడు. ప్రభు అందుకు ఒప్పుకోడు. మంగళూరులో బీచ్ పక్కన ఇల్లు కట్టుకోవాలన్నావుగా, యజమానితో మాట్లాడతాను అంటాడు. అందుకు మను కూడా ఆలోచించుకొని చెప్తా అంటాడు. నెక్స్ట్ డే శంకర్ గౌడాని కలిసిన మను తనకి శిక్ష పడితే ఎన్ని రోజులు జైలులో ఉండాలి అని అడుగుతాడు. మినిమం 6 నెలలైనా ఉండాల్సి వస్తుందని యజమాని అంటాడు. దీంతో తనకు 35 లక్షలు క్యాష్ కావాలని అంటాడు మను. అందుకు యజమాని 35 లక్షలు కాదు, జీవితాంతం మనుకి ఏం కావాలన్నా చేస్తానని హామీ ఇస్తాడు. దీంతో ఈ కేసులో జైలుకు వెళ్ళడానికి మను అంగీకరిస్తాడు. ఇదే విషయం ప్రియాతో చెప్తే తను ఒప్పుకోదు. అయినా సరే వెళ్ళక తప్పదని బలవంతంగా వెళ్ళిపోతాడు మను. ఈ కేసుని పరిశీలించిన కోర్టు ఇంకా కొన్ని ఎవిడెన్స్లు రావాలి కాబట్టి ఆ వివరాలు వచ్చేదాకా మనుకి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తుంది కోర్టు. జైలులో ఉన్నప్పుడు మనుకి ఒక సీనియర్ ఖైదీ సోమ పరిచయం అవుతాడు. సోమ మనుకి జైలు గురించి అంతా వివరించి చెప్తాడు. మనుని చూడడానికి ప్రియ జైలుకు బయలుదేరుతుంది. కానీ జైలులో జనాలు ఎక్కువగా అవడంతో మనుని లాఠీతో కొడతారు అక్కడి జైలర్లు. మను ఇదే విషయం సోమాకి చెప్తాడు. అందుకు ఒక మొబైల్ ఫోన్ కావాలంటే ఇప్పిస్తానని, తర్వాత మీ యజమాని దగ్గర అడిగి ఇవ్వమని అంటాడు. సోమ మనుకి కేవలం డబ్బుల కోసం మాత్రమే మనుకి దగ్గర అవుతాడు. మనుకి జరిగిన విషయం తెలిసిన అతని యజమాని జైలుకి వచ్చి ఇక మీదట జైలు పోలీసులతో ఎటువంటి ఇబ్బంది ఉండదని, కేసు అనుకున్నట్టే ఒప్పుకుంటే బెయిల్ కూడా త్వరగా వచ్చేలా చూస్తానని అంటాడు. ఒప్పుకున్న విధంగా మను కోర్టులో ఆ నేరం తానే చేశానని అంగీకరిస్తాడు. దీంతో కోర్టు ఈ కేసుని వాయిదా వేస్తుంది. అనూహ్యంగా మను ఓనర్ శంకర్ గౌడకి గుండెపోటు వచ్చి మరణిస్తాడు. ఇదే విషయం మనుతో చెప్తుంది ప్రియ. ఇదే విషయాన్ని పేపర్లో చూసిన సోమ మను దగ్గర ఇక డబ్బులు పుట్టవని, అందుకే మనుని అప్పటి నుంచి హింసించడం మొదలు పెడతాడు. ఇదే విషయంలో ప్రియ మను బెయిల్ గురించి ప్రభుని అడుగుతుంది. అందుకు ప్రభు తాను శంకర్ గౌడ వైఫ్తో మాట్లాడతానని చెప్తాడు. కానీ శంకర్ గౌడ భార్యతో శంకర్ గౌడ ఇచ్చిన హామీ ఆయనతోనే పోయిందని, ఇప్పటిదాకా మనుకి చేసింది చాలని, ఒకవేళ మను బయటికి వస్తే ప్రీతంకి కూడా ప్రాబ్లమ్స్ అని, అందుకే బెయిల్ గురించి ఇంకా వాదించడం వద్దని అంటాడు. అందుకు శంకర్ గౌడ భార్య కూడా అంగీకరిస్తుంది. దీంతో మను లాయర్స్ కోర్టు హియరింగ్కి అటెండ్ కారు. దీంతో కేసుని మళ్ళీ వాయిదా వేస్తుంది కోర్టు. ఈ కేసు గురించి లాయర్స్ దగ్గరికి వెళ్ళిన ప్రియాకి అసలు నిజం తెలుస్తుంది. శంకర్ గౌడ దగ్గర పనిచేసే ఆ ప్రభు ఇదంతా చేశాడని గమనించింది. దీంతో ఈ కేసు గురించి వేరే లాయర్స్ని సంప్రదిస్తుంది ప్రియ.
ఈ కేసుని మళ్ళీ వాదనలు వినడం మొదలు పెడుతుంది కోర్టు. మను జైలులో ఒక సీనియర్ ఖైదీ దగ్గర వస్త్రాలు డైయింగ్ చేసే పనిలో చేరుతాడు. ప్రియా కూడా పేపర్ కంపెనీలో జాబ్లో జాయిన్ అవుతుంది. లాయర్ ఖర్చుల కోసం తన దగ్గర ఉన్న బంగారం కూడా అమ్మేస్తుంది ప్రియా. మను కోసం ప్రియా కొన్ని క్యాసెట్స్ రికార్డ్ చేసి జైలుకు పంపిస్తుంది. అది వింటూ మను కాలం వెల్లదీస్తాడు. ప్రియా సింగింగ్ కూడా వదిలేసి జైలు కోర్టులు తిరుగుతుందని, నువ్వే కొద్దిగా తనని దూరం పెడితే బాగుంటుందని మనుతో అంటుంది ప్రియా మదర్. దీంతో మను ప్రియాని కలవడం ఆపేసి తన కోసం వెయిట్ చేయొద్దని, కొత్త జీవితం మొదలు పెట్టమని ప్రియాతో అంటాడు మను. అప్పటి నుండి ప్రియాని కలవడం కూడా ఆపేస్తాడు. కేసుని విచారించిన కోర్టు మనుని ముద్దాయిగా తేలుస్తుంది. దీంతో ప్రియాకు పెళ్లి సంబంధం చూస్తుంది వాళ్ళమ్మ. ఈ పెళ్లికి ప్రియా కూడా అంగీకరించడంతో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ప్రియా పెళ్లి గురించి తెలిసిన మను ఎంతగానో బాధపడతాడు. కానీ ఈ లోపే ప్రియా పెళ్లి కూడా అయిపోతుంది. ఇక ప్రియా జ్ఞాపకాలుగా మిగిలిన టేప్ రికార్డర్ని కూడా నాశనం చేస్తాడు సోమ. ఇది తెలిసిన మను ఆ బాధని తట్టుకోలేక సోమాని విపరీతంగా కొట్టి తన బాధంతా తీర్చుకుంటాడు. కొన్ని సంవత్సరాలకు జైలు నుండి విడుదలైన మను బయట ప్రియాకు తెలియకుండా తనని గమనిస్తుంటాడు. అక్కడే పార్ట్ బిలో ఏం జరుగుతుందో అని గ్లింప్స్ వస్తాయి. మను తన రివెంజ్ తీర్చుకున్నట్టు, మను చేతిలో తన్నులు తిన్న సోమ కూడా మనుపై తన పగ తీర్చుకున్నట్టు, మను ప్రియాతో కాకుండా వేరే అమ్మాయితో సాన్నిహిత్యంగా ఉన్నట్టు కొన్ని సీన్స్ వచ్చి మూవీ ఎండ్ అవుతుంది. ఇదంతా తెలియాలంటే మీరు పార్ట్ బి రీక్యాప్ చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.